మద్గురుభ్యో నమః. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లుగురుం భజే. భగవద్విషయం 7 వ్యాఖ్యానము 3వ పది ఆరంభం. 7 பொருளென்னிவ்வுலகம் படைத்தவன் புகழ்மேல் மருளில்வன் குருகூர்வன் செரகோபன் என்னு அவன் கல்யாண குண விஷயமாக అజ్ఞానం இல்லை ఎన్నార్ కీజిల్ తిరువాయిమొழியில். ఇప్పటి వరకు మనకి 2 పదులు అంటే 200 పూర్తయిపోయాయి. ఈవేళ మనం 3వ 100లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మొదటి పత్తు అంటే మొదటి 100 పాసురాల్లో భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియచేశారు ఆళ్వార్లు. 2వ 100లో 2వ 10లో కారణత్వం కలిగినటువంటి వాడు అని తెలియచేశారు. ఆయన పరత్వం కలిగిన వాడు ఎలా అని మీరు చెప్పగలుగుతారు అని ఒక శంక కలిగితే ఆ శంకని తొలగింపచేస్తూ కారణత్వం కలిగినటువంటి వాడండి పరమాత్మ అని తెలియచేశారు. ఇవాళ మనం ఆరంభించుకోబోయేటువంటి ఈ 3వ 10లో వ్యాపకత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ అని తెలియచేస్తూ, వ్యాపకత్వం అంటే ఒక ఆకాశం ఎలా అయితే ఒట్టినే వ్యాపించి ఉంటుంది అన్నట్లు కాకుండా, ఆయన ఒక మహారాజు ఎలాగైతే తన అంతఃపురంలోనే ఉండి లోకమంతా ఎలా శాసిస్తూ ఉంటాడో అలాగా ఈయన నియంతృత్వం నియమన శక్తి కూడా కలిగినటువంటి వాడు అని 4వ 10లో తెలియచేసి, అది పరత్వం కలిగిన వాడు ఎలా అని సందేహం కలిగితే ఆ సందేహానికి సమాధానంగా కారణత్వం కలిగినటువంటి వాడు కనుక పరత్వం కలిగిన వాడు, పరత్వం ఆయనే అని, వ్యాపకత్వం కలిగినటువంటి వాడు కనుక ఆయనే పరుడు అని, ఇదిగో నియంతృత్వం నియమన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఆయనే పరుడు అని తెలియచేశారు 4వ 10లో. అంటే పరత్వం కలిగిన వాడు ఎలా అయ్యాడు అంటే కారణత్వము వ్యాపకత్వము నియంతృత్వము కలిగినటువంటి వాడు అని తెలియచేసి 4వ 10 వరకు. 5వ 10లో కేవలం ఆయన పరత్వం మాత్రం కలిగిన వాడు కాదండి, ఆయన సౌలభ్యం కూడా కలిగినటువంటి వాడు అని 5వ 10లో తెలియచేసి, ఈ పరత్వ సౌలభ్యాలు 2 కలిగినటువంటి ఆ పరమాత్మే ఆశ్రయణీయుడు అని 6వ 10లో తెలియచేస్తారు ఆళ్వారు. అలా మొదటి 10లో పరత్వం, 2వ 10లో కారణత్వం, ఈ 3వ 10లో పరమాత్మ యొక్క వ్యాపకత్వం చెప్పబడుతూ ఉన్నది. ఆ విషయాన్నే తెలియచేస్తుంది ఈ 100 పాసురాలు చేస్తాయి. ఈ 100 పాసురాలు ఆరంభంలోనే ఏం చెప్తున్నారు? పొరులెన్నివ్వులగం పడైత్తవన్ పుగழ்మేల్ మరునిల్వన్ కురుగూర్వన్ సెడగోపన్ ఎన్ను అవన్ కళ్యాణ గుణ విషయమాగా అజ్ఞానం ఎల్లై అన్నారు కీజిల్ తిరువాయిమొழியில். ఎక్కడన్నారు ఇది? ఆళ్వార్లు మొత్తం 38 దివ్య దేశాలను పాడారట. 38 దివ్య దేశాల్లో మొట్టమొదటగా పాడినటువంటి దివ్య దేశం ఏమిటయ్యా అంటే ఇదిగో 2వ 10లో చివరి తిరువాయిమొഴి అయినటువంటి కిళరొళియణమై అనేటువంటి తిరువాయిమొഴിలో తిరుమాలి రంజోలై అనే దివ్య దేశాన్ని పాడారు ఆళ్వారు. ఏం పాడారు అక్కడ? ఆ పర్వతము, పర్వత సమీప పర్వతాలు, ఆ పర్వతాలకి వెళ్ళేటువంటి మార్గము, పర్వతం మీద ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు అందరూ మనం పొందదగినటువంటి వాళ్లే అని, ఆ సర్వేశ్వరుడు దాకా వెళ్ళక్కర్లేదండి, ఆయన ఏం చేసి ఉన్నటువంటి పర్వతమే సరిపోతుందన్నారు. ఆ తర్వాత దానితో సంబంధం కలిగిన పక్క పర్వతమైనా మనకి ఉద్దేశమే అన్నారు. అది కూడా కాదండి, మార్గంలో ఉండే పర్వతాలు అన్నారు. అలా అవన్నీ కూడా మనం కోరుకోదగినటువంటివే అనేటువంటి విషయాన్ని ఆ కిళరొళియణమై అనేటువంటి ఆ తిరువాయిమొழிలో అనుగ్రహించినటువంటి ఆళ్వారు ఆఖరిలో ఇప్పుడేం ఈ తిరువాయిమొழிలో ముడిచ్చోదియాయ్ అనేటువంటి ఈ తిరువాయిమొழிలో ఆ తిరుమాలి రంజోలై పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి అజగర్ సుందర బాహు పెరుమాళ్, ఆ సుందరత్తోడుడయానని చెప్పబడేటువంటి అజగర్ అంటే అందగాడైనటువంటి ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ తిరువాయిమొழிలో ఆళ్వార్లు. అనుభవించడానికి ఆరంభించినటువంటి ఆళ్వార్లు స్వభావం ఎలా ఉన్నదట? ఏం చెప్తున్నారు ఇక్కడ? పొరులెన్నివ్వులగం పడైత్తవన్, పొరులెన్నివ్వులగం పడైత్తవన్, పరమాత్మ ఈ లోకాలన్నిటినీ సృష్టించేటువంటి వాడు. లోకాలన్నిటినీ ఎందుకండి సృష్టిస్తూ ఉంటాడు?
అందరికీ మోక్షాన్ని అనుగ్రహించడం కోసమని. ఎందుకు? ఇప్పుడు సృష్టించాడు, ఏదో కొంతమంది అయినా మోక్షాన్ని పొందుతారు కదా. అలా ఏమండి ఇన్నిసార్లు సృష్టించడం ఎందుకండి? ఏదో ఒకసారి సృష్టిస్తే సరిపోతుంది, 2 సార్లు లేదా 4 సార్లు 10 సార్లు ఇలా అన్ని సార్లు ఇలాగా పరమాత్మ ఎందుకు సృష్టిస్తూ ఉంటాట? పొరులెన్ని ఉలగం పడైతవన్ పొగజమేలు. అలా ఈ లోకాలన్నింటినీ సృష్టించినటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క కీర్తిని గురించి ఎందుకు సృష్టిస్తూ ఉంటా అంటే అందరికీ మోక్షాన్ని ఇవ్వటం కోసం. ఆ ప్రయత్నాన్ని 1-2 సార్లు చేసి ఆపేటువంటి తత్వం కాదు పరమాత్మది. ఎన్నిసార్లు ఇప్పుడు కాక ఒక రైతు కనుక పొలం పండించేటువంటి ఒక రైతు ధాన్యాన్ని చల్లుతాడు పొలంలో, పంట ఈసారి అనుకోకుండా నష్టపోతాడు. ఏ వరదలో వచ్చాయి లేదా ఏదో అతివృష్టి అనావృష్టి అన్నట్లుగా వర్షాలు పడకను ఏదో ఒక రీతిగా పంట పండకపోయినప్పటికీ ఇప్పుడు కాకపోతే మరలా వచ్చే సంవత్సరం అలా ఎన్నెన్ని ప్రయత్నాలు ఎన్నెన్ని సంవత్సరాలైన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు రైతు, పంట పండించేటువంటి రైతు. ఎందుకు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా నేను ఆ పంట యొక్క ఫలాన్ని అనుభవించకపోతానా అనేటువంటి భావనతో. అలానే సర్వేశ్వరుడు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి సృష్టిస్తా ఎందుకు? ఎవరో కొందరైనా మోక్షాన్ని పొందలేకపోతారా అనేటువంటి భావనతో. అలాగా పొరుల్ ఎన్ను ఈ ఉలగం పడైతవన్, ఈ సృష్టి చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ యొక్క విషయంలో మరులిల్ వన్ కురుగూర్ వన్ సెడగోపన్. మరుల్ ఇల్ అజ్ఞానమే మాత్రము లేనటువంటి వారు ఎలా చెప్పగలరండి? మయర్వర మదినలం అరుడినని ఆళ్వార్లే సాయించారు కదా. నాకు అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని సర్వేశ్వరుడు అనుగ్రహించాడు అని ఆరంభించినట్లుగా అలాంటి వన్ కురుగూరు వన్ సెడగోపన్, అందమైనటువంటి కురుకాపురిలో అవతరించినటువంటి ఔదార్యము కలిగినటువంటి శటగోపులు అని అవన్ కళ్యాణ గుణ విషయమాగా అజ్ఞానం ఎల్లయ్యన్నార్ కీజిల్ తిరువాయమొழிయల్. కిందటి తిరువాయమొഴి ఏమిటి? కిలరొళి ఇళమై. ఆ కిలరొళి ఇళమై అనేటువంటి తిరువాయమొழிలో ఏం చెప్పారు? ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడంలో నాకు ఏ అజ్ఞానము లేదు అని చెప్పారు ఆడవాళ్ళు. అయితే ఏమిటండి ఇక్కడ ఒక సందేహం చేసుకుంటారు కదా, సర్వేశ్వరుడు యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడంలో అజ్ఞానం ఏమి లేదు అని చెప్తున్నారు కదా ఆళ్వాళ్ళు. అయితే అజ్ఞానం ఏమీ లేనటువంటి జీవుల్ని ఇక్కడ ఉంచడు కదా పరమాత్మ, పరమపదానికి కన్నా తీసుకువెళ్తాడు. మరి ఆళ్వాళ్ళు ఇక్కడే ఉన్నారేమి అని ఒక శంక చేసుకొని ఆళ్వాళ్ళు ఎందుకు ఈ లోకంలోనే ఉన్నారు అంటే మనలాంటి వాళ్ళని ఉజ్జీవింప చేయటం కోసమని, ఈ ప్రబంధాన్ని అనుగ్రహించటం కోసమని ఆళ్వాళ్ళని ఈ లోకంలోనే ఉంచేశాట పరమాత్మ. అంటే కిందటి తిరువాయమొழிలో ఆళ్వాళ్ళు అనుగ్రహించినటువంటి విషయం ఏమిటి? ఆయన కళ్యాణ గుణాలని తెలుసుకోవటంలో నాకు ఏ అజ్ఞానము లేదండి అని చెప్పారు ఆళ్వాళ్ళు. అయితే ఇప్పుడేం చెప్తున్నారు? அந்த குணாதிக விஷயம் தன்னில் ஓர் அஜ்ஞானம் అనువర్తిక్కిరపడి సొల్లుగిరారు ఇదిల్. అయితే అంద గుణాధిక విషయం తన్నిల్, అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి సర్వేశ్వరుడి విషయంలో ఓర్ అజ్ఞానం అనువర్తిక్కిరపడి సొల్లుగిరారు ఇదిల్, నాకు అజ్ఞానం ప్రవర్తిస్తూ ఉన్నది అని చెప్తున్నారట ఈ తిరువాయమొழிలో. కిందటి తిరువాయమొழிలో ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడంలో నాకు ఏ అజ్ఞానము లేదు అని చెప్పారు ఆళ్వారు. ఈ తిరువాయమొழிలో ఏం చెప్తున్నారు? అలాంటి గుణాధికుడైనటువంటి సర్వేశ్వరుడిని అనుభవించడంలో నాకు ఒక అజ్ఞానం ఉన్నది అని చెబుతున్నారు. అంటే రెండు పరస్పర విరుద్ధాలు కదా. అక్కడేమో నాకు ఏ అజ్ఞానము లేదు అని చెప్పారు, ఇక్కడేమో నాకు ఒక అజ్ఞానం ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకని? ఇప్పటి సొన్నాల్ యాహతం అంద్రోయందా, ఇలా చెప్తే అది విరుద్ధమైనటువంటి విషయం కదండి. అంటేనట అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏ అజ్ఞానము లేదు అని చెప్పారు, ఇక్కడ ఏ అజ్ఞానం ఉన్నది అని చెప్పారు. అంటే కీచొన్న అజ్ఞానత్తుకు అడి కర్మమా ఇరుక్కుం అంటే కింద చెప్పారు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడంలో నాకు ఏ అజ్ఞానము లేదండి అని చెప్పారంటే ఆ అజ్ఞానం భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడానికి మనకి అడ్డుగా ఉండేటువంటి అజ్ఞానం ఎలా కలుగుతుంది మనకి అంటే మన యొక్క కర్మల కారణంగా.
కాబట్టి ఆళ్వారు అక్కడ ఏం చెప్పారు? నీ యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడానికి అడ్డుగా ఉండేటువంటి కర్మలు నాకేమి లేవు పరమాత్మ అని చెప్పారు అక్కడ. మరి ఇక్కడేమిటి మళ్ళా అజ్ఞానం ఉన్నది అని చెబుతున్నారు కదా. అంత గుణాధిక విషయం తన్నిల్ ఓర్ అజ్ఞానం అనువర్తిక్కిరపడి అంటున్నారు కదా. మరి ఇక్కడేమిటట అజ్ఞానము అంటే ఇంగుత్తై అజ్ఞానత్తుక్కు అడి విషయ వైలక్షణ్యమా ఇరుక్కుం. ఇక్కడ వీరికి కలిగినటువంటి అజ్ఞానానికి కారణం విషయ వైలక్షణ్యం. విషయం ఏమిటి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం. అలాంటి విలక్షణమైనటువంటి పరమాత్మని అనుభవించటానికి, పరమాత్మ కళ్యాణ గుణాలని అనుభవించడంలో నాకు ఒక అజ్ఞానము అని చెబుతున్నారు ఆళ్వార్లు. అంటే ఇక్కడేమో భగవంతుడి యొక్క విలక్షణ స్వరూపము, ఆయన యొక్క కళ్యాణ గుణాల వల్ల కలిగినటువంటి అజ్ఞానము. అక్కడ అజ్ఞానం లేకపోవడము అంటే కర్మల కారణంగా వచ్చేటువంటి భగవంతుడి కళ్యాణ గుణాలని అనుభవించడానికి అడ్డుగా ఉండేటువంటి అజ్ఞానము నాకు లేదు అని చెప్పారు అక్కడ. ఇక్కడ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడానికి ఒక అజ్ఞానం ఉన్నది అని చెప్తున్నారంటే అంత విలక్షణమైనటువంటి విషయాన్ని అనుభవించడానికి కలిగేటువంటి ఒక అజ్ఞానమట. అజ్ఞానము అంటే ఏమిటి? సందేహము. దాన్ని ఎలా చెప్పాలి? ఇది ఆళ్వార్లకు మాత్రమే కలిగినటువంటి విషయమా? అంటే అజ్ఞానం అంటే ఏమిటి? ఆ గుణాలని పూర్తిగా అనుభవించలేకపోవటం అనేటువంటి స్థితి అది కదా. అయితే ఏం చెప్తారు? విషయ వైలక్షణ్యమా ఇరుక్కుం. ఇక అందువల్ల ఏం చెప్తున్నారు? హేతు భేదత్వాత్ విరోధం ఎల్లయ్యన్నపడి అరుంబదంలో ఇస్తున్నారు. కాబట్టి అక్కడేమో అజ్ఞానం లేదు అన్నారు, ఇక్కడేమో అజ్ఞానం ఉన్నదన్నారు. మరి ఆ రెండు పరస్పర విరోధాలు కదా. అంటే హేతు భేదత్వాత్ కారణం భేదం ఉన్నది కదా. అక్కడ కర్మ సంబంధంగా వచ్చేటువంటి అజ్ఞానము, ఇక్కడ విలక్షణ విషయ అనుభవం వల్ల కలిగేటువంటి అజ్ఞానం, కారణాలు వేరు కనుక అది దోషమేం కాదండి అని చెప్తూ హేతుభేదం ఉండానాలం అజ్ఞానం త్యాజ్యం అన్నోయన్నా. అంటే కారణాలు వేరై ఉండొచ్చు. ఏ కర్మ కారణంగా అయి ఉండొచ్చు, విలక్షణ విషయాన్ని అనుభవించటంలో అయి ఉండొచ్చు. కానీ కారణాలు వేరైనప్పటికీ అజ్ఞానం అనేటువంటిది ఉండకూడదు కదండి, అది విడిచిపెట్టవలసినటువంటిది కదండి. అంటే నిత్య సూరిகளுக்கும் உள்ளது ஒரு సంశయమాయిత్తిదు. ఎప్పుడు అనుభవించేటువంటి నిత్య సూర్యులకు కూడా ఉండేటువంటి అనుభవమే అజ్ఞానమట. అనుభవము ఇదే వారికి కూడా ఉండేటువంటి అజ్ఞానమట. ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం లాంటిది ఏమిటట? స్వరూపానుబంధియా ఇరుప్పదువరు సంశయం ఆగయ్యాలే స్వరూపం ఉళ్ళదనయ్యం నిற்பదు ఒన్నిరే ఇది. స్వరూపముతోటి చేరి ఉండేటువంటి ఒక సంశయం ఆగయ్యాలే. ఎలా? ఇదిగో విలక్షణమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపాన్ని అనుభవించటంలో కలిగేటువంటి ఈ సందేహం స్వరూపానుబంధి ఆయిరే, మన స్వరూపంతో చేరి ఉండేటువంటి అజ్ఞానమట ఇది ఎప్పుడు ఇదిగో ఆగంతుకమని చెప్పుకుంటాం, వందేరి. ఇదిగో కొన్ని విషయాలు మన కర్మలు ఉన్నాయనుకోండి, ఆ విద్య ఇలాంటివన్నీ కూడా ఆగంతుకాలు. జీవుడి యొక్క స్వరూపము జ్ఞానము ఆనందమయము. కానీ ఈ మధ్యలో ఈ జీవుడికి వచ్చి చేరేటువంటి ఈ అజ్ఞానము ఇలాంటివన్నీ ఆగంతుకాలు, వచ్చి చేరేటటువంటివి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి కలిగినటువంటి ఈ అజ్ఞానము స్వరూపముతోటి చేరి ఉండేటువంటి అజ్ఞానమట, స్వరూపానికి అనురూపమైనటువంటి అజ్ఞానమట. అంతేకాని ఇది స్వరూప విరుద్ధమైనటువంటి అజ్ఞానం కాదండి. స్వరూపానుబంధియా ఇరుప్పదు ఒక సంశయం ఆగయ్యాలే, స్వరూపముతోటి చేరి ఉండేటువంటి ఒక సంశయం కావటం చేత. ఎలాంటిదట? ఎప్పుడు అక్కడే వేంచేసి ఉండేటువంటి వాడు నిత్యసూరుడు. కింద అరుంబాదంలో ఇస్తున్నారు, ఆంగారవార మధుకేట్టు అని. ఎలా ఉంటుందట ఆ శ్రీవైకుంఠంలో? ఏం చేస్తూ ఉంటాడట పరమాత్మ? శ్రీవైకుంఠంలో ఆదిశేష పర్యంకంలో శయనించి ఉంటాడట. ఆ పక్కనే ఉంటాడట ఎవరు? విశ్వక్సేన ఆళ్వార్లు. కానీ ఆదిశేషుడు తన యొక్క ఒడిలో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకునో శయనించి ఉంటాడో, పరమాత్మ కూర్చొనో పడుకొనో ఉంటాడు కదా. కానీ శ్రీవైకుంఠం అంతా ఎప్పుడు ఎలా ఉంటుంది? సామగానాలతోటి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా
సామగానాలను చేస్తూ ఉంటారు. ఆ ఆరవారం విన్నటువంటి ఆదిశేషుడు గట వెంటనే ఏం చేస్తాట, బాగా కోపం వచ్చేస్తుందట, కంగారు వచ్చేస్తుందట. ఏమిటి ఆ కోపం? కోపం ఏమిటి? ఎవరు వచ్చేస్తున్నారు మా పెరుమాళ దగ్గరికి, మా పెరుమాళ దగ్గరికి, మా పెరుమాళకి ఏదో అవధ్యం కలగ చేయటానికి ఎవరో వచ్చేస్తున్నారు. ఆయన తన ఒడిలోనే ఉంచుకుంటాడు పెరుమాళని పిరాటిని. ఎదురుగా విశ్వక్సేన ఆళ్వారు వేంచేసి ఉంటారు. అయినప్పటికీ కూడా నిప్పులు కక్కేటువంటి ముఖాలతోటి పెరుమాళని రక్షించుకోవాలనేటువంటి భావనతోటి ఒక భయం కలుగుతుందట. ఏది? ఈ సామగాన శబ్దాలు విన్నటువంటి ఆదిశేషుడికి. ఎలాంటిదండి ఆ పరమపదము అంటే, అదిగో ఆ బ్రాహ్మణ బాలురని తెచ్చి ఇవ్వటానికి తన రథం మీద తీసుకుని వెళ్ళాడు కదా కృష్ణ పరమాత్మ. అర్జునుణ్ణి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి చెప్తారు కదా మనకి ఆ కథ. ఒక బ్రాహ్మణోత్తముడు, ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క పిల్లలు పుట్టిన వాళ్ళు పుట్టినట్లే కనపడకుండా పోతున్నారు. ఏమిటి? ఆయన ఆ బ్రాహ్మణోత్తముడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ప్రార్థించడము. ప్రార్థిస్తే కృష్ణ పరమాత్మ తన ఏదో దీక్షలో ఉన్నప్పుడు ఆయన వచ్చి ప్రార్థిస్తే, నేను రక్షిస్తాలే కృష్ణ, నువ్వు నీ దీక్షలో కంటిన్యూ అవ్వని అర్జునుడు చెప్పటం. వెళ్ళి అర్జునుడు శరాలతో బాణాలతోటి ఆ పురిటి గృహాన్ని మొత్తం నిర్బంధించినప్పటికీ కూడా పుట్టిన బిడ్డ పుట్టినట్లే మాయమైపోతే ఆ బ్రాహ్మణోత్తముడు ఇదిగో అర్జునుడిని నిందించటము. వెంటనే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మరలా ప్రార్థిస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి వీళ్ళిద్దరిని రథంలో ఎక్కించుకొని ఆ రథాన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళాట, ఆ విరజానది ఒడ్డునే వీళ్ళని వదిలేశాట. రథం మీద కూర్చున్నటువంటి అర్జునుడు కాని బ్రాహ్మణోత్తముడు కాని ఎవ్వరు ఆ పరమపదంలో ప్రవేశించే అవకాశమే లేదు. వెంట శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పటికీ కూడా ఆయనతోటి కూడా ఇతరులెవ్వరికి ప్రవేశం లేదు. ఆయన మాత్రం వెళ్ళాడు పరమపదంలోకి. ఆ బ్రాహ్మణోత్తముడు పిల్లలు ఆ లక్ష్మీదేవి దగ్గర పెరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చాడు. అది ఆ కథ. అలా సాక్షాత్తుగా పరమాత్మ వెంట వెళ్ళినటువంటి జీవులకు కూడా ప్రవేశము లేనటువంటిది శ్రీవైకుంఠం. అలాంటిది ఎవ్వరూ ఆ విరజ దాటి ఈవల ఒడ్డుకి ప్రవేశించే అవకాశం లేనటువంటి శ్రీవైకుంఠంలో ఆ సామగాన శబ్దాలు విన్నటువంటి ఆదిశేషుడికి కూడా ఏమిటి పరమాత్మ విషయంలో ఉన్నటువంటి ప్రీతి అతిశయం, విలక్షణ వస్తువైనటువంటి గుణాధిక విషయమైనటువంటి పరమాత్మ విషయంలో ఉన్నటువంటి ప్రీతి అధికం కావటం చేత కలిగినటువంటి ఒక సందేహము, ఒక భయము చేత ఆదిశేషుడికి కూడా వెంటనే కోపం వచ్చేస్తుంది. నిప్పులు కక్కేటువంటి శిరస్సులతోటి ఆయన పరమాత్మని రక్షించుకుంటూ ఉంటాడు అంటారు కదా. ఏమిటి కారణం? ఆదిశేషుడికి తెలియదా పరమపదంలో ఎవరు ప్రవేశించే అవకాశం లేదు, పరమాత్మకి ఎలాంటి అవధ్యము కలగదని తెలుసు కదా ఆదిశేషుడికి. అయినప్పటికీ చెప్పారు కదా గుణాధిక విషయంలో, గుణాధిక విషయం కదా, గొప్ప గుణాలు కలిగినటువంటి సర్వేశ్వరుడి విషయంలో ప్రీతి అతిశయించినప్పుడు కలిగేటువంటి సందేహం అది. అలానే ఇప్పుడు ఆడవాళ్ళ కూడా కాబట్టి అది స్వరూపానుబంధియా ఇరుప్పది ఒక సంశయం ఆగయ్యాలి. ఇది స్వరూపంతో చేరి ఉండేటువంటి అజ్ఞానం, ఇది స్వరూపానికి విరుద్ధమైనటువంటి అజ్ఞానం కాదు. ఈ అజ్ఞానం ఉండవలసినటువంటి అజ్ఞానం. అలాంటి సంశయం కావటం చేత స్వరూపం ఉళ్ళదనయ్యం నిర్పదు ఒన్నిరే ఇది స్వరూపం ఉళ్ళదన్నయ్యం అంటే భగవన్ స్వరూపానుబంధి ఇత్యాద్యాలే భగవత్ స్వరూప అనుబంధి ఇత్యర్థ. అంటే జీవుడి యొక్క స్వరూపానికి ఈ అజ్ఞానం తగినటువంటిదే అని చెప్తూ స్వరూపానుబంధి అంటే ఇక్కడ ఎవరండి చెప్తున్నారు? భగవంతుడి యొక్క స్వరూపంతోటి చేరి ఉండేటువంటి ఈ కళ్యాణ గుణాలు ఎప్పుడూ ఆయనతోటే ఉండేటువంటివి కనుక ఎప్పుడూ ఆయన విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళకి కలిగేటువంటి అజ్ఞానం ఇదే అని భగవత్ స్వరూపానుబంధి అని ఎందుకు చెప్తున్నారట? జీవుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. కానీ జీవుడు లేకుండా భగవంతుడు ఉండగలడు, కానీ భగవంతుడు లేకుండా అచ్చగా జీవుడు ఉంటే స్వరూపానుబంధి అని చెప్తే అక్కడ ఆ విషయానికి సామ్యం కుదరదు కదా. ఈ జీవుడికి ఎప్పుడు కలుగుతుంది ఇలాంటి ప్రీతి? భగవంతుడి యొక్క స్వరూపాన్ని సేవించినప్పుడు. కాబట్టి భగవత్ స్వరూపానుబంధి అయినటువంటి ఆ రూపము, ఆ కళ్యాణ గుణాలు, వాటన్నిటినీ చూడటం వల్ల జీవుడికి కలిగేటువంటి అజ్ఞానము అని. ఆ అజ్ఞానం కలగటానికి కారణం భగవంతుడి యొక్క సౌందర్యము సౌకుమార్యముతోటి భగవత్ సౌందర్య సౌకుమార్య ప్రయుక్త అజ్ఞానం సూరిగలుక్కుం ఉండు ఎన్ను మెడసిల్. అదిగో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని
సౌకుమార్యాన్ని సేవించటం వల్ల కలిగేటువంటి ఈ అజ్ఞానము సూరిగడుక్కుం ఉండుం ఎన్నుమిడத்தில் ఎన్నుం, అదిగో నిత్య సూర్యుడు కూడా ఉంటుంది అని చెప్పేటప్పుడు అదిగో ఆంగారవారం అదుకేట్టు అని ఆ పరమపదంలో ఉన్నటువంటి ఆదిశేషుడు తన యొక్క ఒళ్ళో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని రక్షించుకోవటానికి చేసేటువంటి ఆ కోలాహలం చెప్పుకోవాలి అని ఈ తిరువామిడిలో తిరుమలయ్యే అనుభవిత్తుకొండు వారా నిற்கச்செய்தே வடமாமலையுச்சியை ఎన్నుమా పూలి తిరుమలయ్యిల్ ఏకదేశం ఎన్నలాంబడియాయ్. అదిగో కల్పకతరు బహుశాఖமாக பனைத்து பூத்தா போலே நிற்கிற అజగరుడయ సౌందర్యத்தை అనుభవిస్తారు. కిందటి తిరువాయిమడితోటి ఈ తిరువాయిమడికి ఉన్నటువంటి సంగతి ఏమిటయ్యా అంటే తిరుమలయ్యై అనుభవిత్తుకొండు వారా నిற்கச்செய்தே. ఏమిటి చెప్తున్నారు ఇందులో? కిందటి తిరువాయిమడిలో కిలరెడయడమైలో ఆ తిరుమాలి రంజోలే పర్వతాన్ని అనుభవించారు కదా ఆళ్వార్లు. వెంటనే ఇక్కడ శంఖ ఏమిటి? కింద అరుంబదంలో ఇచ్చారు, చరమ పర్వమాన తిరుమలై ఆళ్వార్ అనుభవత్తై విట్టు ప్రథమ పర్వమాన అజగరై అనుభవిప్పాన్ ఎన్గిర శంకయ్యం పరిహృతం. ఏమిటి? చరమ పర్వం అని చెప్పబడేటువంటిది ఆ పర్వతం తిరుమాలి రంజోలై పర్వతం. అలాంటి ఆ చర్మ పర్వాన్ని అనుభవించేటువంటి ఆళ్వార్లు చరమ పర్వ అనుభవాన్ని విడిచిపెట్టి ప్రథమ పర్వం అని చెప్పబడేటువంటి అజగర్ ఆ సుందరబాహు పెరుమాళ యొక్క అనుభవాన్ని ఎందుకు చేస్తున్నారండి అనేటువంటి ఒక శంకని చేసుకొని ఆ శంకని పరిహరిస్తున్నారు. ఏమిటి? తిరుమలయ్యై అనుభవిత్తుకొండు వారా నిற்கச்செய்தே. ఆ తిరుమల పర్వతాన్ని అనుభవిస్తూ ఉండగా వడమామలయ్యుచ్చియై ఎన్నుమా పోలే, వడమామలయ్యుచ్చియై ఉత్తర తిరుమల యొక్క శిఖరం మీద వేంచేసి ఉన్నాడు అన్నట్లుగా తిరుమలయ్యిల్ ఏకదేశం యుచ్చియై అంటే ఇక్కడ ఉచ్చి అంటే శిఖరం అని చెప్పబడేటువంటి వాడు ఎవరయ్యా అంటే సర్వేశ్వరుడు. అంటే పర్వతంలో ఆ సర్వేశ్వరుడు కూడా ఒక భాగం అన్నట్లుగా చెప్పినట్టుగా తిరుమలయ్యిల్ ఏకదేశం ఎన్నలాంబడియాయ్. ఇదిగో ఇక్కడ సర్వేశ్వరుడు కూడా ఆ పర్వతంలో ఒక భాగం, అంతేకాని అందుకని చర్మ పర్వమైనటువంటి పర్వతాన్ని అనుభవించేటువంటి ఆళ్వార్లకి ఆళ్వార్ల యొక్క అనుభవం ప్రథమ పర్వమైనటువంటి భగవద్ అనుభవంలోకి ఎందుకండి ప్రవేశించారంటే ఆయన వేరు పర్వతం వేరు కాదండి. ఇదిగో వడమామలై ఉచ్చియై అంటే వడమామలై ఉత్తర తిరుమల యొక్క శిఖరము అని చెప్పబడేటువంటి ఇదిగో సర్వేశ్వరుడు అంటే పర్వతంలో ఆయన ఒక భాగమే అని చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటయ్యా అంటే తిరుమలయ్యిల్ ఏకదేశం ఎన్నలాంబడియా. అదిగో ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మార్గాలు ఎలానో, ఆ పర్వతం మీద ఉన్నటువంటి కొండ శిలయేళ్లు ఎలానో, ఆ పర్వతం మీద సంచరించేటువంటి వానరాలు ఎలానో వాటి వలె ఈయన కూడా ఒకడు. అంచేత ఆ పర్వత సంబంధం కలిగినటువంటి పరమాత్మను అనుభవిస్తున్నారు తప్ప ఇదిగో చర్మ పర్వాన్ని విడిచిపెట్టి ప్రథమ పర్వాన్ని అనుభవించడం కాదు అనేటట్లుగా కల్పకతరు బహుశాఖమాగా పడైత్తు పూత్తా పోలే నిర్కిర అజగరుడయ సౌందర్యத்தை అనుభవిస్తారు. ఎలా ఉన్నట్ట తిరుమలలో ఈయన కూడా ఒక భాగము అనేటట్లుగా వేంచేసి ఉన్నటువంటి ఆ కల్పక వృక్షము అనేక శాఖలు వేసి చక్కగా పుష్పాలు పూసినట్లుగా వేంచేసి ఉన్నటువంటి అజగరు యొక్క ఆ సుందరబాహు పెరుమాళ యొక్క సౌందర్యాన్ని అనుభవించారు ఆళ్వార్లు. ఎలాంటి స్వరూపం అండి పరమాత్మది అంటే వేదంగళోడు వైదిక పురుషర్களோடு பிரம்மருத்ராதிகளோடு வாசியரா ஸ்வயத்னத்தால் காணும் அன்று காண வண்ணாதபடி இருக்கிற விருப்பையும் தானே கொண்டு வந்து காட்டும் அன்று ஜென்ம விருத்தாதிகளால் குறைய நின்னார்க்கும் కానలాயிருக்கிற విరుప్పయ్యం అనుసంధిత్తు విస్మితరాగిరారు. ఏమిటి భగవంతుడి యొక్క సౌందర్యము, ఈ అనుభవం ఏమిటి? ఎలాంటి వాడు సర్వేశ్వరుడు అంటే వేదంగళోడు, వేదాల చేత కూడా ఇలాంటి వాడు అని తెలుసుకోవటానికి సాధ్యం కానటువంటి వాడు. వైదిక పురుషరుగలోడు, వేద్యులైనటువంటి పెద్దల చేత తెలుసుకోవటానికి ఇంత తత్వం కలిగినటువంటి వాడు అని. బ్రహ్మ రుద్రాదిగలోడు, బ్రహ్మ రుద్రాదులకుతో అంటే వేదములని వైదిక పురుషులని బ్రహ్మ రుద్రాదులని వీరు వారు అనేటువంటి తారతమ్యం లేకుండా
స్వయత్నత్తాల్ కానుమన్ను. తమ యొక్క ప్రయత్నంతో ఆయన్ని దర్శించాలి అనుకున్న రోజున కాణవన్నారపడి ఇరుక్కిర విరుప్పయ్యం, దర్శించడానికి సాధ్యం కానటువంటి స్థితి. అలా కాకుండా తానే కొండు వందు కాట్టుమన్ను, తనని తానే వీరు కోరుకోకుండానే తన యొక్క నిర్హేతుక కృపని చూపించి వీరికి దర్శనం ఇవ్వాలి అనుకున్నప్పుడు జన్మ వృత్తాదిగళాల్ కురయ్య నిన్నార్కుం కాణలా ఇరుక్కిర విరుప్పయ్యం, వీరి యొక్క జన్మని చూడడు, వీరి యొక్క నడవడికని చూడడు. ఏ వృత్తాదిగళాల్ కురయ్య నిన్నార్కుం, అదే జన్మ చేత తక్కువతనం, నడవడిక చేత తక్కువతనం కలిగినటువంటి వాళ్లకు కూడా కాణలా ఇరుక్కిర విరుప్పయ్యం అనుసంధిస్తూ దర్శనం ఇచ్చేటట్లుగా ఉన్నటువంటి ఆ స్థితిని చూసి విస్మితరాగిరార్, ఆశ్చర్యపోతూ ఉన్నారట ఆడవాళ్ళు ఈ తిరువాయిమిడిలో. முதற்பாட்டில் அழகருடைய திவ்ய அவயவங்களுக்கும் திரு அடி கலங்களுக்கும் உண்டான సుఘటితత్వத்தை కండు విస్మితరాగిరార్. అజగర్ అందగాడైనటువంటి ఆ సుందర బాహు పెరుమాళ యొక్క, అజగర్ అంటే అందగాడని చెప్పుకోవచ్చు, ఇక్కడ పెరుమాళ తిరునామం కూడా అజగరు. అలాంటి అజగరు యొక్క దివ్య అవయవాలకి ఆ తిరు అణి కలంగలుక్కు, ఆ ఆభరణాలకి ఉన్నటువంటి సుఘటితత్వத்தை కండు, అవి ఎలా ఒకే రీతిగా పొందికగా చేరి ఉన్నటువంటి ఆ ప్రకారాన్ని చూసి ఎలా ఉంటుందట, ఎంత పొందికగా ఉన్నాయి అంటే ఒక్కొక్క వ్యక్తి ఇలాగా వస్త్రాన్ని కట్టుకొని చక్కగా ఆ కండువా చుట్టుకొని ఉంటే ఏమిటండి ఈయన ఇప్పుడు కట్టుకున్నాడా, ఈయనకి పుటకతోటే ఈ కండువాతోటి పుట్టాడా అన్నంత పొందికగా ఉంటుందట ఆయన శరీరంలో ఇమిడిపోయి. అలా పరమాత్మ యొక్క ఆభరణాలు కూడా కృష్ణావతారంలో శంఖచక్రాది ఆభరణాలతోటే పుట్టాడు కదా ఆయన. అలాగా ఆ ఆభరణాలు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము ఎలా దివ్య అవయవங்களுக்கும் తిరు అణి కలంగలుக்கும் ఉండాన, ఆ దివ్య అవయవాలకి ఆ అవయవాలకి అలంకరించబడినటువంటి ఆభరణాలకి ఉన్నటువంటి సుఘటితత్వத்தை, అవి పొందికగా చేరి ఉన్నటువంటి ప్రకారాన్ని చూసినటువంటి ఆడవాళ్ళు విస్మితరాగిరారు, ఎలా ఆశ్చర్యపోతూ ఉన్నారు అని చెప్తున్నారు ఈ పాసురంలో. మనం ఇప్పుడు పాసురం చేద్దాం. முடிச்சோதியாய் உனது முகச்சோதி மலரந்ததுவோ, அடிச்சோதி நீ நின்னா தாமரையாய் அலரந்ததுவோ, படிச்சோதி ஆடையொடும் பல்கலனாய் நின் பைம்பொன் கடிச்சோதி கலந்ததுவோ, తిరుమాలే కట్టురయే முடிச்சోదియాయ్. ప్రతిపదార్థం. ఉనదు ముఖం సోది, నీ యొక్క ముఖము యొక్క కాంతి, ముడిసోదియాయ్ మలరందదువో, కిరీట కాంతి రూపముగా వ్యాపించినదా, అడిసోది నీ నిన్న, శ్రీపాదముల యొక్క కాంతి నీవు వేంచేసి ఉన్న తామరయ్యాయ్ అలరందదువో, పీట పద్మమై వ్యాపించినదా, పై సుందరమైనటువంటి పొన్ గృహణీయమై ఉన్నటువంటి నీ యొక్క కడి నడుము యొక్క సోది కాంతి, పడిసోది ఆడయ్యడు, కాంతి స్వభావ సిద్ధమైనటువంటి తేజస్సు గల ఆడయ్యడు పీతాంబరముతో కూడా పల్కలనాయ్ అనేక విధములైనటువంటి ఆభరణములై కలందదువో వ్యాపించినదా, తిరుమాలే కట్టురై, ఓ శ్రీయప్పతి చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఈ పాసురంలో. తాత్పర్యం. ఓ శ్రీయప్పతి, నీ యొక్క ముఖ తేజస్సు ముఖమందు అణగక పైకి లేచి డాలు కొట్టుచున్న కిరీట రూపమా అన్నట్లుగాను, నీ శ్రీపాదము యొక్క కాంతి నువ్వు వేంచేసి ఉన్నటువంటి పీఠ పద్మ రూపముగా అయినట్లుగాను, నీ తిరుమేని యొక్క కాంతి నీవు ధరించినటువంటి భూషణ పీతాంబర రూపాలుగాను ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి నీ సౌందర్యం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదయ్యా అని, ఓ శ్రీయప్పతి నీ యొక్క ముఖ తేజస్సు, ఆ ముఖ తేజస్సు ముఖంలో అణిగి ఉండట్లేదు, అది పైకి అలలు కొడుతూ పైకి వచ్చి కిరీట రూపం అయినట్లుగా కనబడుతోంది.
నీ నీ యొక్క తిరువడిగళ్ళ కింద ఉన్నటువంటి కాంతి నువ్వు వేయించేసి ఉన్నటువంటి పీఠ పద్మపీఠం వల్లే కనపడుతూ ఉన్నదయ్యా. నీ తిరుమేని యొక్క కాంతి నువ్వు ధరించినటువంటి భూషణ పీతాంబర ఆభరణాలుగాను పీతాంబరంగాను కనపడుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నదయ్యా. కాబట్టి నీ యొక్క సౌందర్యము అతి ఆశ్చర్యకరమయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. ఆరాయిరప్పడి ఎక్కడున్నదో మర్చిపోయారా? ఆరాయిరప్పడి పాత్రం కిందనే ఉంటుంది. முடிச்சோதி திருமலையை அனுபவித்து செல்லா நிற்கச் செய்தே திருமலையிலே அழகரை கண்டு பிரீத்தி அதிசயத்தாலே அழகருடைய திரு அணி கலன்களுக்கும் திவ்ய அவயவங்களுக்கும் உண்டான சேர்ச்சி அழகால் உள்ள அழகை விஸ்மிதராய் கொண்டு பேசுகிறார். తిరుమలయ్యై అనుభవిత్తు చెల్లా నిற்క చేదే, కిందటి తిరువాయమజలో ఆ తిరుమాలిరంజోలే మలైని అనుభవిస్తూ ఉండగానే తిరుమలయ్యిలే అழగరై కండు, ఆ తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి అழగర్ని సేవించినటువంటి ఆడవాళ్ళు ప్రీతి అతిశయత్తాలే గొప్ప ప్రీతితోటి అజగరుడయ ఆ అజగరు యొక్క తిరు అణికలంగలుక్కుం ఆభరణాలకిని దివ్య అవయవంగలుక్కుం ఉండానా, దివ్య అవయవాలకి ఉన్నటువంటి చేతి అజగాలు ఉళ్ళ అజగై, ఆ రెండు చేరి ఉండటం వల్ల కలిగినటువంటి ఆ సౌందర్యాన్ని విస్మితరాయ్ కొండు పేసిగిరారు. ఆ అవయవాలు ఆభరణాలు రెండూ కలిసి చేరి ఉండటం వల్ల కలిగినటువంటి ఆ సౌందర్యాన్ని విస్మితరాయ్ ఆశ్చర్యచకితులై పేసుగిరారు చెప్తూ ఉన్నారు. పన్నీరాయిరప్పడి ఇది అవతారిక. మూండ్రాం పత్తిల్ కీజు, ఈ మూండ్రాం పత్తిల్లో కీజు 2 పత్తాలు కనబడిందా మీకు? దాని కిందనే ఉన్నది ఇది కూడా. ప్రాప్యమాన బ్రహ్మస్వరూపత్తినుడయా శేషిత్వ సిద్ధమాన రక్షకత్వ భోగ్యత్వంగల్ సొల్లిత్తాయ్. అనంతరం 3 పత్తాలు 4 పత్తాలు ప్రాప్తావాన ప్రత్యేగాత్మ స్వరూపత్తినుడయ భగవదేక శేషత్వ సిద్ధమాన తదేక అనుభవత్వము తదేక ప్రియత్వము సొల్లుగిరదు. కింద మనకి 2 పదులు పూర్తయిపోయాయి కదా, 1వ పది 2వ పది. అందులో ఏం చెప్పబడింది, ఈ 3వ పదిలోను 4వ పదిలోను ఏం చెప్పబోతున్నారు అనేటువంటి దాన్ని అనుగ్రహిస్తున్నారు, మనకు అందిస్తున్నారు. మొదటి 2 పదుల్లో ఏం చెప్పారట? ప్రాప్యమాన మనం పొందదగినటువంటి వాడైనటువంటి పరమాత్మ స్వరూపం యొక్క శేషిత్వ సిద్ధమాన, ఆయన పరమాత్మ స్వరూపం ఏమిటి? శేషి కావటం వల్ల ఆయనకు ఉండవలసినటువంటి స్వభావం ఎలా ఉండాలి? శేషిత్వము కలిగిన శేషి కావటం చేత సిద్ధముగా ఉండేటువంటి రక్షకత్వము భోగ్యత్వము చెప్పబడ్డాయి కింద 2 పదుల చేత. ఇందాక మనం ఇంకోటి చెప్పుకున్నాం కదండి, పరత్వము కారణత్వం అంటే అలా చెప్పేది ఉంటుంది, అది ఇంకో సందర్భంలో చెబుతారు. ఈ సందర్భంలో ఏం చెబుతూ ఉన్నారంటే ఇదిగో శేషిత్వ సిద్ధమాన రక్షకత్వ భోగ్యత్వంగల్ అంటే రక్షకత్వము భోగ్యత్వము 2 కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పారు 1వ వంద చేత 2వ వంద చేత. ఇప్పుడు 3 పత్తాలు 4 పత్తాలు 3, 4 పదులతోటి ప్రాప్తావాన పొందదగినటువంటి వాడైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపత్తినుడయా ఆ ఆత్మస్వరూపము యొక్క భగవదేక శేషత్వ సిద్ధమాన. ఇదిగో ఈ ఆత్మ ఎవరయ్యా అంటే శేషి అయినటువంటి భగవంతుడికే శేషభూతుడిగా ఉండటము అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు. తదేక అనుభవత్వము తదేక ప్రియత్వము సొల్లుగిరదు. ఆ భగవంతుడికే శేషభూతుడు, ఆయన చేత ఆయన తదేక అనుభవత్వము ఆయనే అనుభవించవలసినటువంటి వాడు. తదేక ప్రియత్వము ఆయన విషయంలోనే ప్రీతి కలిగి ఉండవలసినటువంటి వాడు ఈ జీవుడు. అంటే 1, 2 పదుల్లోనేమో భగవంతుడి యొక్క రక్షకత్వము భోగ్యత్వము చెప్తే 3, 4 పదుల్లో జీవుడి యొక్క తదేక అనుభవత్వము తదేక ప్రియత్వము అంటే శేషి అయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాలని రెండింటినీ తెలియచేశాయి 1, 2 పదులు. శేషభూతుడైనటువంటి జీవుడి యొక్క స్వరూపాలు తదేక అనుభవము అంటే ఆయనని అనుభవించడమే వీడి యొక్క స్వరూపం, ఆయన విషయంలో ప్రీతి కలిగి ఉండటమే వీడి స్వరూపము.
అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి ఈ 3, 4 పదులు అని. అదిల్ అందులో తదేక అనుభవత్వ పరమాన ఈ 3వ పత్తిల్ ఈ 3వ పదం ఏం తెలియచేస్తుంది? తదేక అనుభవత్వ పరమాన, తదే ఆయనే అనుభవించవలసినటువంటి వాడండి అనేటువంటి విషయాన్ని తెలియచేసేటువంటి ఈ 3వ పదిలో భగవత్ శేషిత్వ పారమ్య సిద్ధమాన ఆత్మశేషత్వత్తినుడయ స్వాభావికత్వత్తయ్యం. అదిగో భగవత్ శేషిత్వ పారమ్య సిద్ధమాన, భగవంతుడు శేషి కదా. శేషి అంటే ఏమిటి? ఎవరికి శేషి? ఈ జీవులందరికీ శేషి ఆయన. శేషి కావటం చేత, పరత్వం కలిగిన వాడు కావటం చేత ఆయన శేషి, శేషి కావటం చేత ఆయన పరత్వం కలిగిన వాడు అని. అలాంటి పరత్వం కలిగిన వాడు, పరత్వం అనే పారమ్య సిద్ధమాన పరత్వము చేత కలిగినటువంటి ఆత్మ శేషత్వత్తినుడయ, ఈ ఆత్మ అలాంటి పరుడైనటువంటి పరమాత్మకి ఈ ఆత్మ శేషభూతుడు. అలాంటి శేషి అయినటువంటి పరమాత్మకి ఈ ఆత్మ శేషభూతుడు అని. అది ఈ జీవుని యొక్క స్వాభావికత్వత్తయం, సహజమైన స్వభావం అండి. అంటే శేషిగా ఉండటం అనేటువంటిది భగవంతుడి యొక్క స్వభావము, పరత్వం కలిగి ఉండటం భగవంతుడి యొక్క స్వభావము, శేషభూతుడుగా ఉండటం అనేటువంటిది జీవుడి యొక్క స్వభావము. అంటే సహజమైనటువంటి స్వభావం. సహజము అంటే ఆయన నుండి విడదీయటానికి వీలు కానటువంటిది. అంటే ఇవాళ ఉండి రేపు పోయేటువంటి స్వభావం కాదు. భగవంతుడికి శేషి అనేటువంటిది ఆయన యొక్క సహజ స్వభావం, జీవుడికి శేషత్వము అనేటువంటిది జీవుడి యొక్క సహజ స్వభావము అని. దానిని అదుక్కు విరోధియాన దేహ సంబంధాది నివర్తనీయం ఎన్నుం జడత్తయ్యం. దానికి విరోధాలు. ఇదిగో శేషత్వముగా భగవంతుడు శేషి, అలాంటి శేషికి శేషభూతుడుగా ఉండటం వీరి యొక్క సహజ స్వభావం కదా. కానీ దానికి విరోధంగా ఉండేటువంటిది ఏమిటి? ఈ దేహ సంబంధము. ఈ దేహ సంబంధము మొదలైనటువంటివి నివర్తనీయం ఎన్ను మెడత్తయ్యం, ఇవన్నీ తొలగింప చేయవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని నివృత్త విరోధి కనుక్కు శేషవృత్తి ప్రకారం ప్రార్థనీయం ఎన్ను మెడత్తయ్యం. అదిగో అంటే ఇవన్నీ ఎక్కడ? 3వ పదిలో ఈ మొదటి దాంట్లో ఏం చెప్తున్నారు అంటే ఈ ఆత్మకి శేషభూతుడుగా ఉండడమే సహజ స్వభావము అని. 2వ తిరువాయిమతోటి దానికి విరోధి అయినటువంటి దేహ సంబంధము తొలగింప చేయవలసినటువంటి విషయము అని. అలా నివృత్త విరోధకనుకు శేష ప్రవృత్తి ప్రకారం ప్రార్థనీయం ఎన్ను మెడత్తయ్యం. అలాంటి విరోధులు తొలగిపోయినటువంటి వాడికి శేషవృత్తి, దాసుడి యొక్క వృత్తి చేయడం అనేటువంటిది ప్రార్థించి పొందవలసినటువంటి విషయము అని. శేషీనుడయ సర్వాత్మభావ ప్రయుక్తమాన చేతననుడయ అప్రదత్ సిద్ధ ప్రకారత్వం శేషత్వ వేషం ఎన్ను మెడత్తయ్యం. శేషి ఎలా ఉంటాడు? సర్వాత్మభావ ప్రయుక్తమాన, అన్ని ఆత్మలలోనూ ఎలా చేతననుడయ అప్రదత్ సిద్ధ ప్రకారత్వం అంటే అన్ని ఆత్మలలోనూ చేరి ఉంటాడు పరమాత్మ. ఆయన ప్రకారి, ఈ ఆత్మలన్నీ కూడా ప్రకారభూతులుగా ఉంటాయి. అదే కదా, ఆయన అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా వేంచేసి ఉంటాడు. అది ఆయన ప్రకారిగా వేంచేసి ఉంటాడు. ప్రకారికి ఈ జీవుడు ప్రకారము వలె ఉంటాడు ఈ జీవుడు అని. అప్రదత్ సిద్ధ ప్రకారత్వం, విడిచిపెడదామన్నా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి, అంటే ఎప్పుడూ ఒక దగ్గరే చేరి ఉండేటువంటి శేషత్వ వేషం ఎన్ను మెడత్తయ్యం. అంటే శేషి యొక్క సర్వాత్మ భావముతోటి కూడుకున్నటువంటి చేతనుని యొక్క అప్రదత్ సిద్ధ ప్రకారత్వం, అంటే విడిచిపెడదామన్నా వీలు కానటువంటి ప్రకారము వలె ఉండేటువంటి వాడు ఈ జీవుడు. ఇదే శేషత్వం యొక్క రూపము అనేటువంటి దానిని, శేషత్వం కలిగిన జీవుడి యొక్క స్వరూపమని. ఏవం విధ శేషత్వ రసత్తాల్వంద ప్రేమ వికారత్తయ్యం. ఇదిగో ఈ విధమైనటువంటి శేషత్వ రసం అనుభవించడం చేత కలిగినటువంటి ప్రేమ వికారము అని. శేషత్వ ప్రతి సంబంధి అర్చావతార పర్యంతం ఎన్ను మెడత్తయ్యం. ఈ శేషత్వం కలిగిన ఈ జీవుడి యొక్క కైంకర్యాలను పొందేటువంటి వాడు కైంకర్యాలు అర్చావతార పర్యంతము కైంకర్యాల్ని చెయ్యాలి వీడు అనేటువంటి దాన్ని. తశేషత్వాభివృద్ధి రూపమాన తదీయ శేషత్వ కాస్తయ్యం. ఆ శేషత్వము అభివృద్ధి చెందితే ఏం చేస్తాడు వీడు? భగవంతుడి విషయంలో శేషత్వం పరిపూర్ణంగా కలిగి ఉన్నటువంటి ఈ జీవుడు
ఆ శేషత్వాన్ని ఎక్కడి వరకు కలిగి ఉంటాడు? తదీయ శేషత్వ కాస్తయ్యం. ఇదిగో భాగవత శేషత్వమే చరమావధి అని భావిస్తాడు కదా, దానిని తదీయ పారతంత్ర నిదానమాన తదనుభవ అభినివేశత్తయ్యం. తదీయ పారతంత్రానికి కారణమైనటువంటి, అంటే భాగవతులకి పరతంత్రుడుగా ఉండటానికి కారణమైనటువంటి తద్ అనుభవ అభినివేశత్తయ్యం, ఆ భాగవతులతో కూడి భగవద్ అనుభవాన్ని చేయటం వల్ల కలిగినటువంటి అభినివేశాన్ని, కోరికని అనుభవ విశేషమాన వాచికానుభవ వైలక్షణ్యత్తయ్యం. ఆ అనుభవం చేత కలిగినటువంటి వాచిక అనుభవ విలక్షణతని, అనుభవానికి అనుభవం కలగటం వల్ల చెప్పేటువంటిది ఏమిటి? ఏదో 4 శ్రీ సూక్తావి అలాంటి వైలక్షణ్యత్తయ్యం. సర్వప్రకార అనుభవ సిద్ధమాన సమస్త విరోధి నివృత్తి అయ్యం అరుడిచ్చేదు. ఇలాగా సర్వప్రకార అనుభవ సిద్ధమాన, అన్ని విధాలుగాను అనుభవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి సమస్త విరోధి నివృత్తి అయ్యం అరుడిచ్చేదు. సమస్త విరోధులన్నింటినీ నివృత్తిని అనుగ్రహించి ఇచ్చేతననుడయా, ఈ చేతనుని యొక్క భగవదేక అనుభవత్వత్తై ప్రతిపాదిక్కిరారు. ఈ చేతనుడు భగవంతుణ్ణి అనుభవించాలి అంటే ఇదిగో ఇలాంటి పైన చెప్పినటువంటి విరోధులన్నిటినీ తొలగింపచేసి అప్పుడు ఈ చేతనుడు భగవంతుని ఒక్కనే అనుభవించేటువంటి వాడు అవుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ 3వ పదిలో. ఇది ఇప్పుడు 3వ పది మొత్తం మొదటి తిరువాయిమొழிలో ఏం చెప్పారు, 2వ తిరువాయిమొழிలో ఏం చెప్పారు, ఇలా 10 తిరువాయిమొழிల వరకు చెప్పి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఇందులో మొదటి తిరువాయిమొഴി ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి முடிச்சோதியாய் అనేటువంటి ఈ తిరువాయిమొழிలో இதில் முதல் திருவாய்மொழியில் சேஷத்வத்தினுடைய சுவாபாவிகத்வத்துக்கு மூலமான சேஷியினுடைய சர்வ பிரகார பாரம்யத்தை பிரதிபாதிப்பதாக தெற்கு திருமலையிலே கைங்கர்ய பிரதிசம்பந்திதையா சந்நிహితరాన అజగరుడయ దివ్య సౌందర్యத்தை అపరోక్షిత్తు ఆభరణ అవయవ శోభయ్యనుడయ సుఘటితత్వత్తయ్యం ఉజ్వలమాన సౌందర్యத்தினுடைய ఉపమాన రాహిత్యత్తయ్యం సర్వ ప్రకార ఔజ్వల్యத்தால் உண்டான సర్వేశ్వరత్వత్తయ్యం அந்த పారమ్యத்தினுடைய భోగ్యతాతిశయత్తయ్యం. ఇగో ఇందులో కూడా ఈ మొదటి తిరువాయిమొழிలో ఒక్కొక్క పాసనంతో ఏం చెప్పారో వాటిని వరుసగా ఇస్తున్నారు. ఏమని? ఆ శేషత్వத்தினுடைய స్వాభావికత్వత్తుకు, శేషత్వం యొక్క స్వభావానికి తగినట్లుగా స్వభావానికి మూలమైనటువంటి శేషేన సర్వేశ్వరుని యొక్క సర్వ ప్రకార పారమ్యత్తై ప్రతిపాదిప్పదాగా అన్ని రకాలుగాను ఆయన యొక్క పారమ్యం అంటే పరత్వాన్ని తెలియజేయాలని తెర్కు తిరుమలయిలే దక్షిణ తిరుమలయందు కైంకర్య ప్రతి సంబంధితయా కైంకర్యాల్ని స్వీకరించే వాని వలె సన్నిహితరాన సమీపంలోనే ఉన్నటువంటి అజగరుడయ ఆ అజగరు యొక్క దివ్య సౌందర్యత్తై అపరోక్షిత్తు ఆయన యొక్క దివ్య సౌందర్యాన్ని అపరోక్షిత్తు తెలియచేసి ఆభరణ అవయవ శోభయ్యనుడయ సుఘటితత్వత్తయ్యం. ఈ మొదటి పాసంలో ఆభరణముల యొక్క అవయవ యొక్క శోభని కలిగినటువంటి శోభతోటి శోభయ్యనుడయ శోభ యొక్క సుఘటితత్వత్తయ్యం అవి ఒకే రీతిగా ఎలా చేరిపోయి ఉన్నాయో ఆ అవయవ ఆభరణముల యొక్క కలయికతో కూడిన సౌందర్యాన్ని ఉజ్వలమాన సౌందర్యత్తినుడయ ఉపమాన రాహిత్యత్తయ్యం ఉజ్వలమైనటువంటి సౌందర్యం, ప్రకాశించేటువంటి సౌందర్యం ఎలాంటిదయ్యా అంటే ఉపమాన రాహిత్యత్తయ్యం. ఈ ఫలానా ఒక ఉపమానానికి లొంగేటువంటి సౌందర్యం కాదండి. ఏ ఉపమానంతో కూడా పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఇలాంటిదండి పరమాత్మ సౌందర్యం అని చెప్పడానికి ఉపమాన రహితమైనటువంటి సౌందర్యం అనేటువంటి దాన్ని సర్వ ప్రకార ఔజ్వల్యత్తాలు ఉండానా సర్వేశ్వరత్వత్తయ్యం అన్ని ప్రకార సర్వప్రకార ఔజ్వల్యత్తాలు ప్రకాశముల వల్ల కలిగినటువంటి సర్వేశ్వరత్వత్తయ్యం సర్వేశ్వరత్వము కలిగినటువంటి వాడని అంద పారమ్యత్తినుడయ భోగ్యతాతిశయత్తయ్యం ఆ పరత్వము యొక్క భోగ్యతాతిశయని
இந்த வைலட்சண்யத்தினுடையா వాచామగోచర మాహాత్మ్యతయం. ఈ విలక్షణత యొక్క వాచామగోచరం, పరమాత్మ యొక్క విలక్షణత ఇలాంటిదని చెప్పడానికి వాక్కులు చాలవండి. అలాంటి వాచామగోచరమైనటువంటి మహాత్మ్యాన్ని సమస్త వేదంగళాలు సాకల్యముక్తి పన్నావన్నామయ్యయ్యం. ఇదిగో సమస్త వేదాల చేత కూడా సాకల్యంగా ఇలాంటి వాడు పరమాత్మ అని చెప్పడానికి సాధ్యం కానటువంటి వాడు அதிசயத்த ஞான ரான பிரம்ம ருத்ராதி தேவதா வர்க்கமும் சொல்ல நினைத்தாலும் అవ్వౌజ్వల్యత్తుకుం మాలిన్యావహం ఎన్నుమిడత్తయ్యం. గొప్ప జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మరుద్రాదులు దేవతా వర్గం చెప్పాలని ఆరంభించినప్పటికీ ఆ ఔజ్వల్యం, ఆ ప్రకాశానికి ఆ మాలిన్యావహం ఎన్నుమిడత్తయ్యం. వాడు చెప్పడం మొదలు పెడితే అది ఆయనకి మాలిన్యాన్ని కలిగించేది అవుతుంది, కానీ ఆయన యొక్క ప్రకాశాన్ని పెంచేది కాదు అనేటువంటి విషయాన్ని అపూర్వనాయ్ అతిశయత జ్ఞాననాయ్ రూపాను ஒரு బ్రహ్మ తల ఇప్పడిலும் అతేజస్కరం ఎన్నుమిడత్తయ్యం. అపూర్వుడైనటువంటి అతిశయిత జ్ఞానము కలిగినటువంటి బ్రహ్మగారు ఆరంభించినప్పటికీ అతేజస్కరం ఎన్నుమిడత్తయ్యం. అది ఆయన యొక్క కీర్తికి మాలిన్యమే, ఆయన యొక్క తేజస్సుని తగ్గించేదే అవుతుంది అనేటువంటి దాన్ని ఆశ్రిత వాత్సల్యాతిశయత్తుక్కు సంకల్పముఖత్తాల్ పన్నుం సంశ్రిత రక్షణ పారమ్యము తిరస్కారకరం ఎన్నుమిడత్తయ్యం. ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు కదా పరమాత్మ. అలాంటప్పుడు ఆశ్రిత వాత్సల్య అతిశయానికి సంకల్పముఖత్తాల్ పన్నుం సంశ్రిత రక్షణ ఏమిటి? ఆయన ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి ఆ పరమాత్మ ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భక్తుల్ని రక్షించాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ఆ రక్షణ పారమ్యము రక్షణ పారమ్యము ఆ పరత్వము తిరస్కారకరం ఎన్నుమిడత్తయ్యం. అవి తిరస్కరించేటువంటివండి. అవి అంతా ఆయనకి స్వభావం కాదు. ఎలా గజేంద్రుడిని రక్షించాలనుకోండి, అక్కడే శ్రీవైకుంఠంలో ఉండి తన యొక్క సంకల్పంతో రక్షించగలడు కదా పరమాత్మ. కానీ అలా కాకుండా ఈ లోకంలోకి అదిగో చెప్తారు కదా, ఏది అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అని వారు పరాశర భట్ల వారు స్తోత్రం చేసినట్లుగా ఆ శ్రీవైకుంఠం నుండి అరయ కొలయా తలయ కొలయా అన్నట్లుగా ఈ లోకంలోకి వేయించేసి ఆ గజేంద్రుడి దగ్గరికి వచ్చి ఆయన కాలు పట్టుకొని ఆ ఆపరేషన్ ఏదో చేసేసి ఏది మొసలి బారి నుండి విడిపించి చేసేటువంటి రక్షణకి ఉన్నటువంటి వైభవం ఇదే పని ఆ శ్రీవైకుంఠంలో నుండి చేసేస్తే అది అంత కీర్తిని తనకి కలుగ చేస్తుందా? కాబట్టి అదిగో ఆశ్రిత వాత్సల్య అతిశయత్తుకు ఆశ్రితుల విషయంలో ఉన్నటువంటి గొప్ప వాత్సల్యానికి సంకల్పముఖత్తాల్ పన్నుం సంశ్రిత రక్షణ, సంకల్పము ద్వారా చేసేటువంటి ఆశ్రిత రక్షణ పారమ్యము పరత్వాన్ని తిరస్కారకరం, అంటే అది ఆయన యొక్క పరత్వాన్ని తెలియచేస్తుంది. తిరస్కారకరం పెద్ద ఆదరణీయం కాదండి ఆ విషయము అనేటువంటి దాన్ని ఏవం విధమాన పారమ్యத்தை அறிந்து ஈஸ்வராபிமானிகளுக்கும் ఆశ్రయిక్కయ్యే తమ్ అల్ల ఎన్నుమెడత్తయ్యం అల్లి చేయదు. ఇలాంటి పరత్వాన్ని కలిగి పారమ్యத்தை அறிந்த ఇలా ఏవం విధమైన ఈ విధమైనటువంటి ఆయన యొక్క పరత్వాన్ని తెలుసుకున్నటువంటి ఈశ్వర అభిమానిగడుకు ఆశ్రయిక్కయ్యేత్తం అల్ల ఎన్నుమెడత్తయ్యం. ఆశ్రయించడానికి అంత సుకరం కాదండి ఆ పరత్వము అనేటువంటి విషయాన్ని పరమశేషియాన ఈశ్వరం సన్నిధిలే తత్శేషత్వத்தினுடைய స్వాభావికత్వத்தை ఉపపాదిత్తరుడుగిరారు. పరమశేషి అయినటువంటి ఈశ్వరుడు యొక్క సన్నిధిలో ఆ శేషత్వం యొక్క స్వాభావికతని ఉపపాదిత్తు తెలియచేస్తున్నారు ఆళ్వార్లు. అంటే పరమాత్మ నువ్వు శేషివి, నేను శేషభూతుడిని అనేటువంటి విషయాన్ని తమ శేషత్వము యొక్క స్వభావతని ఉపపాదిత్తరుడిగిరా తెలియచేస్తున్నారు అని ఏమిటి ఇప్పుడు పన్నీరార్పణ మొదలపాటిల్ எப்பத்தியான சேஷியினுடைய ஆபரண அவயவ சோபைகளினுடைய சுகட்டிதத்வத்தாலே விவேக அயோக்கியமாம்படி பிறந்த சம்சயத்தை தீரா
అరుళిచ్చయ్య వేణుం ఎన్ను అవంతన్నై అపేక్షిక్కిరారు. శ్రీయప్పతి అయినటువంటి శేషి యొక్క పరమాత్మ యొక్క ఆభరణ అవయవ శోభయగలినుడయ సుఘటితత్వత్తాలే ఆభరణముల యొక్క అవయవము యొక్క ఆ పొందిక చేత వివేక అయోగ్యమాంబడి పెరందా. ఇదిగో ఏమీ వివేకము అంటే తెలుసుకోవటానికి సాధ్యం కాని ఒక అజ్ఞానం చేత కలిగినటువంటి సంశయత్తై తీరా ఆ సంశయం తీరేటట్లుగా అరుడిచ్చయ్య వేణుం ఎన్ను అవన్ తన్నయ్య అపేక్షిక్కిరార్. ఆ సంశయం తీరేటట్లుగా పరమాత్మ నువ్వే నాకు ఈ సందేహాన్ని తీర్చు, ఇది నీ ముఖకాంత కిరీటకాంత అని ఏదో ఒక అజ్ఞానం కలిగింది కదా. ఏం చెబుతున్నారు? వివేక అయోగ్యమాంబడి, తెలుసుకోవడానికి యోగ్యుణ్ణి కాదు పరమాత్మ నేను, ఇప్పుడు నాకు ఇది అదే అర్థం కావట్లేదు అని ఆలవాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అవంతన్నయ్య ఆ సర్వేశ్వరుణ్ణి నువ్వే చెప్పవయ్యా, నాకు కలిగినటువంటి సందేహాలని తీర్చవయ్యా అని. వివేకము కలిగిన వాడుగా ఉన్నాడు అంటే వాడు భక్తుడు కాదట, వివేకము లేనివాడుగా ఉన్నాడు. కానీ పరమాత్మ ఇది నీ ఆభరణ కాంత నీ అవయవ కాంత ఈ రెండూ చేరి ఉన్నటువంటి ఈ ప్రకారం ఏమిటి అని రెండూ విడివిడిగా కనబడ్డాయి అనుకోండి, అది వివేకవంతుల లక్షణం. ఇప్పుడు మనం చూసామనుకోండి, పరమాత్మని చూస్తాం, ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు ఎంత బాగున్నాయని ఆభరణ సౌందర్యం చూస్తాం. ఇది భక్తుల లక్షణం కాదట. వివేక అయోగ్యమాంబడి పెరంద. వివేక అంటే తెలుసుకోవడానికి కావలసినటువంటి తెలివి లేనటువంటి స్థితి, ఇలాంటి స్థితిలో కలిగినటువంటి సంశయం తీరేటట్లుగా అరుడిచ్చయ్య వేణు అనుగ్రహించాలయ్యా అని అవంతన్నయ్యే అపేక్షిక్కిరాల్ ఆ సర్వేశ్వరుణ్ణే ప్రార్థిస్తూ ఉన్నారట ఆళ్వార్లు. ఈ పాసురంలో రేపు మనం మొదటి పాసురాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.